హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మినప సున్నుండలండి. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ మినప్పప్పు అండి. అదే సేమ్ గ్లాస్తో షుగర్ 3/4 గ్లాస్ అండి, కొద్దిగా తక్కువ, ఫుల్ కంటే కొద్దిగా తక్కువ. రైస్ 3 స్పూన్స్ వేసుకున్నాను, కొంచెం అంటుకోకుండా ఉండడానికి మనం తింటున్నప్పుడు. ఇలాచి ఫ్లేవర్ కోసం, జీడిపప్పు గార్నిషింగ్కి, నెయ్యి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ మనం ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోకి. ఇది బాగా రోస్ట్ అవ్వాలండి, మంచి ఫ్లేవరు, మంచి కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. దీనికి పొట్టు మినప్పప్పు కూడా వాడతారు, బట్ కలర్ చేంజ్ అవుద్ది కొద్దిగా, అందుకని నేను ఈ మినప్పప్పు వాడుతున్నాను. ఇది పిల్లలకి పెద్దలకి హెల్దీగా మంచిదండి. అయితే ఈ మినప్పప్పు డెలివరీ అయిన ఆడవాళ్ళకి, పెళ్ళైన కొత్తలో అబ్బాయిలకి బాగా పెడతారండి. చిన్నపిల్లలకు కూడా, అబ్బాయిలకి చాలా మంచిది ఇది. బోన్ స్ట్రెంత్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇంకా రెడీ అయిపోయిందండి మనం మినప్పప్పుని. మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. ఈ కలర్ వస్తేనే మనకి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పచ్చిగా ఉన్నా బాగోదు టేస్ట్ పెద్దగా. ఇప్పుడు మనం షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి. ఈ బియ్యాన్ని కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా బియ్యం లైట్గా రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు దీన్ని మినపప్పులోకి యాడ్ చేసుకుందాము. ఇవి కూడా చల్లార్చుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. ఇందులోకి ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. మినప్పప్పు లైట్గా బరకగా ఉండేలాగా చూసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు మెదిగిందో. సాఫ్ట్గా అయింటే చూద్దాము. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ప్లేట్లోకి వేసుకుందామండి, చల్లార్చుకుందాం కొద్దిసేపు. అంతలోపు మనం నెయ్యిని కరగబెట్టుకుందాం. ఈక్వల్గా 2 మిక్స్ అవ్వాలండి. షుగరు, మినపప్పు పౌడరు 2 మిక్స్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు అంతా నెయ్యి. నెయ్యి యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా మిక్స్ చేసుకున్నాను. షుగరు, మినపప్పు పొడి 2 నెయ్యి యాడ్ చేసుకోవాలి. వేడిగా, లైట్గా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. చేయి పెట్టకుండా స్పూన్తోనో గెరెట్తోనో కలుపుకోవాలి ఫస్ట్లో. ఫస్ట్లో ఉండలు లేకుండా నెయ్యి వేసుకున్నప్పుడు కొద్దిగా పొడిగా చేసుకొని కలుపుకోండి బాగా. ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలండి పిండిని మొత్తం నీట్గా. తర్వాతే ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన మిక్స్ అంతా. ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి.
మనం బియ్యం వేసుకున్నందువల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది తిన్నప్పుడు. పిల్లలకి పెట్టండి, రోజు హెల్దీగా ఉంటుంది. ఇది హెల్దీ ఫుడ్ కదా, మంచిది. హాలిడేస్లో కూడా మంచి హెల్దీ స్నాక్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు పొట్టు మినపప్పు వాడుకోవాలన్నా వాడుకోవచ్చండి. కలర్ అయితే కొద్దిగా చేంజ్ ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన హెల్దీయెస్ట్ రెసిపీ, స్నాక్ రెసిపీ, స్వీట్ రెసిపీ. ఎవరెవరైతే ట్రై చేయాలనుకున్నారో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా హెల్తీ రెసిపీ. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎక్కడో పాయింట్ నచ్చే ఉంటుంది కదండి. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.